నీ మొదటి సినిమా స్వయంవరంకి జ్యూరీ అవార్డు వచ్చింది, నంది. ఇమీడియట్ సెకండ్ ఫిల్మ్ మనోహరం నంది అవార్డు బెస్ట్ యాక్ట్రెస్. ఆ తర్వాత ప్రేమించు, వరుసన వరుసన 3 సంవత్సరాల్లో 3 నందులు తీసుకున్న నటి మీరు. అలాంటి మీరు ఈ మొన్న స్టేజ్ మీద నాకు ఇది మళ్ళా బిగినింగు అని చెప్పటం వెనక ఉన్న అంతరార్థం ఏంటి? ఏంటంటే అండి, అప్పుడు అది నేను కావాలి, నేను చెయ్యాలి, ఏదో సాధించాలి అనుకుని రాలేదు. అది అలా వచ్చేసింది. ఆ టైంలో పెద్ద తెలియలేదు. అది చేసేసి హిట్ కూడా అయిపోయింది. హిట్ అయిపోయాక అది హిట్ అయిపోయింది, మనం ఇప్పుడు రెస్పాన్సిబుల్గా మంచి రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలని తెలియక మిస్టేక్స్ చేసినవి ఉన్నాయి. చేసిన తర్వాత అవి మళ్ళీ తర్వాత సర్దుకుని మనోహరం చేసి కొంచెం నిలబెట్టిన తర్వాత దగ్గర నుంచి తప్ప నాకు ఆ ఫస్ట్ 1 year అవుతే ఏమీ అర్థం కాలేదు. ఏమవుతుంది, అసలు ఏం చేస్తున్నాము, మనం ఏం చేయాలి కూడా వచ్చాము, మనం చేస్తున్నామా లేదా ఏమీ తెలియలేదు. సో ఇవేమి నేను ఆ ఫీల్డ్లో నేను చెయ్యాలి, నేను ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా చెయ్యాలి, పేరు తెచ్చుకోవాలి, అవార్డ్స్ తెచ్చుకోవాలి అని నేను అనుకుని చేసినవి కాదు. అది ఆటోమేటిక్లీ అలా అయిపోయాయి. ఇప్పుడు నేను అనుకుని చేస్తున్నది కాబట్టి ఇప్పుడు నేను ఇది ఫస్ట్ ఫిల్మ్ లాగానే ఫీల్ అవుతున్నాను. ఇది ఫస్ట్ ఫిల్మ్ జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, ఇంప్రెస్ చేయాలి, జనాల్ని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు నేనేం అనుకోలేదు అది నచ్చితే ఉంటాను లేకపోతే లేదు, అలా కూడా అసలు ఏం అనుకోలేదండి. అది చేసేసాను, ఓకే చేసేసాం, ఇది చేయమన్నారా, ఓకే చేసేద్దాం, ఇది చేయమన్నారా చేసేద్దాం. సినిమా రిలీజ్ అయిందా, అయిపోయింది, చూసుకున్నామా, బాగుందా, అది రిజల్ట్ ఏముంది, జనాలు ఏమన్నారు, ఆడియో హిట్ అయిందా, లేకపోతే ఎన్ని రోజులు ఆడింది, ఇవేమీ ఎక్కలేదు. సో అది బై ద టైం అది రియలైజ్ అయ్యేసరికి 1.5 year పట్టింది నాకు. ఓకే. అందుకని ఇది ఫస్ట్ ఫిల్మ్ లాగా అనుకుంటున్నాను.